క్వాలిటేటివ్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని ఎమ్మెల్యే కావచ్చు, మండల స్థాయి లీడర్ కావచ్చు, కొన్ని ఊర్లలో ప్రామినెంట్ లీడర్స్ కావచ్చు, వాళ్ళతో కూర్చొని 1-to-1 ఇంటర్వ్యూస్ పెట్టుకొని మనం 1 గంట 1.5 గంట అంత మాట్లాడి రాసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది క్వాలిటేటివ్. సో దీంట్లో ఉన్న ఒక అంశమే పాయింట్. క్వశ్చన్కి మీ పాయింట్కి వస్తే అంటే క్వశ్చన్ కరెక్ట్ చేశాను. సమాధానం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ముందుకు తీసుకురావాలనో, లేకపోతే లోకేష్ గారిని పైకి పెట్టాలనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలనో పెంచాలనో ఈ ఉద్దేశంతో ఉండదండి. ఆ ఉద్దేశంతో ఉంటే మేము ఇక్కడ కూర్చోలేము ఇంతమంది వచ్చి. ఎందుకంటే గడిచిన మనం 2 టర్మ్స్గా చేసిన విధానం కానీ, నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కానీ, వేలాదిగా మాట్లాడిన విషయం కానీ, నెంబర్కి ఎమోషన్ ఉండకూడదు, పాయింట్ మాట్లాడాలి. ఒక టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్టవచ్చు, జనసేన అట్టవచ్చు, టీడీపీ వాళ్ళు అట్టవచ్చు. బట్ నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాయింట్లో మనం లెఫ్ట్ టు రైట్ తిరగకూడదు. అది స్టాండ్గా చెప్పాలి, పాయింట్ చెప్పాలి క్లారిటీగా. దాంట్లో ఇచ్చాం. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు పూర్తిగా పక్కన పెట్టాలంటే పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది నెంబర్ ఏం చెప్తున్నాం అంటే 7% మంది అవుట్ ఆఫ్ 100 సిబిఎన్ గారి తర్వాత కూటమిని ఎవరు లీడ్ చేయాలి అని అందరి పార్టీలు కలిపి అడిగిన ప్రశ్నకి యునానిమస్గా 7% వచ్చారు. అంటే టీడీపీ తరపు నుంచి యావరేజ్ తీసుకుంటే 11% వచ్చారు ఇన్ టోటల్. మీరు టీడీపీ వాళ్ళకి కోపం వచ్చేది అంటే 7% ఇంక్లూడ్ ఎందుకు చేశారని వాళ్ళు, అంటే 93% వాళ్ళు కోపం రావచ్చు. అది జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టాలి కదా, ఏ పార్టీలో లేరు కదా, ఏ మీటింగ్కి రావట్లే కదా, లేదా ఏ కార్యక్రమానికి అవైలబిలిటీ లేదు కదా, లేదా ఇక్కడ ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు కదని. అది వాళ్ళ స్టాండ్, నేను తప్పట్టు, ఎవరి ఇష్టం అది. బట్ మీరు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మటన్ బిర్యానీ ఇచ్చి ఉంటారు. ఒకటి పెరుగన్నం ఇవ్వచ్చు. పెరుగన్నం ఇచ్చేవాడు రెస్టారెంట్కి వచ్చే వాడికి అది ఇష్టం అయింది. ఆ 11%కి జూనియర్ ఎన్టీఆర్కి నచ్చేది. దాన్ని మనం కండెమ్ చేయలేం కదా. వీఆర్ రిప్రజెంటింగ్ ద నెంబర్స్. యావరేజ్గా రెస్టారెంట్లో సర్వే చేసుకొని 100కి 6 మందో 7 మందో పెరుగన్నం కూడా ఆర్డర్ ఇస్తున్నారు అనుకుంటున్నాం. పెరుగన్నం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే ఎవరిష్టం వాళ్ళది. దాని నెంబర్ చెప్పడం మా బాధ్యత. ఎలా ఉంది, ఎమోషన్స్ ఎలా ఉన్నాయని.